తిరుమలలో ఇంద్ర సినిమా సీన్ రిపీట్ చేశాడు ఒక మోసగాడు. మాంగళ్య బలం పూజల పేరుతో మహిళలను నమ్మించి బంగారం కాజేశాడు. తమిళనాడు మదురైకి చెందిన నాగరాజు అనేటువంటి వ్యక్తి టీటీడీ ఉద్యోగినంటూ గత 20 ఏళ్లుగా మోసాలకు పాల్పడుతున్నాడు. 2016లో కూడా తిరుమలలో ఇతనిపై ఒక కేసు నమోదైంది. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ నిందితుడిపై దాదాపు 30 కేసులు నమోదయ్యాయి. ఇటీవల తిరుమలలో 3 మహిళలను మోసం చేసి దాదాపు 200 గ్రాములకు పైగా బంగారం చోరీ చేశాడు. అయితే సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు వలపన్ని అతన్ని పట్టుకున్నారు. అతని నుంచి 13 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. సేమ్ టు సేమ్ ఆ సినిమాలో చూసినటువంటి సీన్ నే రిపీట్ చేస్తున్నాడు ఇక్కడ ఈ కేటుగాడు. మాంగళ్య బలం పూజల పేరుతో అక్కడ ఉన్నటువంటి మహిళలను నమ్మించి వారి దగ్గర ఉన్న బంగారాన్ని కాజేశాడు. తమిళనాడు మదురైకి చెందిన నాగరాజు అనేటువంటి వ్యక్తి నేను టీటీడీ ఉద్యోగిని అంటూ గత 20 ఏళ్లుగా మోసాలకు పాల్పడుతూనే ఉన్నాడు. 2016లో కూడా తిరుమలలో ఇతనిపై కేసు నమోదైంది. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో అయితే నిందితుడిపై దాదాపు 30 కేసులు నమోదయ్యాయి. ఇటీవల తిరుమలలో 3 మహిళలను మోసం చేసి దాదాపు 200 గ్రాములకు పైగా బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయాడు. అయితే సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు వలపన్ని అతన్ని పట్టుకున్నారు. అతడి నుంచి 13 లక్షలు విలువ చేసేటువంటి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.